హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మంచి 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేలాగా హెల్తీ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక 2 పచ్చిమిర్చీలు స్లిట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అలానే ఒక పెద్ద క్యారెట్ని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనము చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా పర్లేదు, గ్రేట్ చేసుకున్నా పర్లేదు. క్యాబేజ్ కూడా ఒక 50 గ్రామ్స్ చిన్న పీస్ చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, గ్రేట్ చేసుకున్నా పర్లేదు. మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే అవి సొరకాయ కట్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్స్, ఇట్లా మీకు పాలకూర వేసుకోవచ్చు. ఏముంటే అవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ మొత్తం ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ కోసం. ఇప్పుడు మనం కట్ చేసిన వెజిటబుల్స్ నుంచి మనం 9 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం అల్లం చిన్నులపై ఒక స్పూన్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఒక ఇంచు అల్లము, ఒక 4-5 గార్లిక్ క్లౌస్ వేసేసుకొని దాన్ని పేస్ట్ చేసేసుకోండి. మళ్ళీ ఒక 2 ఎగ్స్, ఫుల్ ఎగ్స్ వేసేసేయండి. మీకు 2 ఎగ్స్ నుంచి మీకు 13 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో ఎగ్స్ కంప్లీట్గా వేసేసుకోండి. హైయెస్ట్ ప్రోటీన్ దాంట్లోనే ఈజీగా వచ్చేది. నెక్స్ట్ వచ్చేసి బేసన్, శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నియర్లీ 15 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి వేసుకుంటాము. అందులో నుంచి మనకి 5 గ్రామ్స్ దగ్గర 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఇంకా అందులోనే కొరియాండర్ ఒక 1/2 స్పూన్, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి. సాల్ట్ రుచికి తగినంత. కారం కూడా మీరు పిల్లలకి పెట్టేటట్లయితే కొంచెం తక్కువ వేసుకోండి, మీరు తినేటట్లయితే మీకు సరిపడా వేసుకోండి. ఇందులో ఇంకా నీళ్ళేం పోయద్దు. మనకి ఎగ్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్లో అండ్ మనం వేసిన వెజిటబుల్స్ మొత్తం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది. దాంతోనే మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. బాగా మ్యారినేట్ చేసేసేయండి, కలిపేసేసుకోండి. కలిపేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇక మనకి ఈ గుంట పునుగులు వేసేది ఇలా మనకి నాన్ స్టిక్లో కూడా దొరుకుతుంది. ఈ బ్రష్ యూజ్ చేయండి. ఈ బ్రష్ చాలా యూజ్ ఉంటుంది. మనకి ఏంటంటే ఆయిల్ చాలా తక్కువ, జస్ట్ బ్రష్ ముంచి విదిలించి దాన్ని అలా పూసేస్తే చాలు. ఆయిల్ చాలా తక్కువ ఆయిల్తో, అంటే వితౌట్ ఆయిల్ కిందే అవుతుంది మనకి. అలాగా మీరు ఈ స్టఫ్ని ఆ పునుగుల్లో ఆ గుంట పునుగులు ప్లేట్లో వేసేసి మూత పెట్టేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్, 1.5 to 2 మినిట్స్ మాత్రమే ఉంచండి. అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. సిమ్లోనే పెట్టండి, హైలో వద్దు. ఇంకా దాన్ని వెంటనే ఇంకా తిప్పేసేస్తే అయిపోతుంది. ఇలా కూడా అన్నీ తిప్పేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచండి. అయిపోయిన తర్వాత ఇంకా మనం ప్లేట్లో తీసుకొని వేసేసుకోవచ్చు. ఇది కుక్ చేయడానికి కూడా ఎక్కువసేపు పట్టదండి. కూరగాయల్ని కట్ చేసుకోవడం ఒక్కటే మనకి పని. చాలా ఫాస్ట్గా హెల్దీ స్నాక్స్ ఐటమ్ చేసుకోవాలన్నా ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. మనం ఎట్లా అయినా తీసుకోవచ్చు. 18 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది మనకి, అండ్ ఫైబర్ 9 గ్రామ్స్ వచ్చేస్తుంది. క్యాలరీస్ 240 క్యాలరీస్ అనమాట. నియర్లీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది. ఇది టొమాటో కెచప్ కానీ టొమాటో పచ్చడితో కానీ మీరు ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ.